బాపట్ల జిల్లాలో సంచలనంగా మారిన బంగారం వ్యాపారి నగదు దోపిడీ కేసును జిల్లా పోలీసులు 48 గంటలలో ఛేదించి 4 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ముద్దాయిల నుండి 39 లక్షల నగదును నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బంగారు వ్యాపారి నగదు కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నామని అన్నారు. మెదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీలను సిబ్బందిని ఎస్పీ అభినందించి క్యాష్ రివార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇది మన ఒక హైవే రాబరీ 48 అవర్స్ లోపల డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అరౌండ్ 40 lakhs క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు మొన్న నైట్ స్వరూప్ కుమార్ ఆయన గోల్డ్ వ్యాపారం చేస్తారు. అక్కడ నుండి గోల్డ్ ప్రొక్యూర్మెంట్కి చెన్నైకి బయలుదేరారు గుంటూరు నుండి. వెంకటరమణ ట్రావెల్స్ బండిలో. దాంట్లో అరౌండ్ 40 lakhs క్యాష్ ఆయన దగ్గర ఉంది. మన లిమిట్స్కి వచ్చిన తర్వాత ఒక స్విఫ్ట్ బండిలో, కొంతమంది నంబర్ లేని బండిలో ఆ వెహికల్ టేల్ చేయడం జరిగింది. మన ఎక్కడ ఇది ఎక్స్ప్రెస్ వే ఉంది, అక్కడ అడ్డం పెట్టుకొని ఆపడం జరిగింది. తర్వాత 4 దిగారు. మేము ఒక కస్టమ్ డిపార్ట్మెంట్ తరఫు నుండి ఉన్నాము, ఇలాంటి ఎనెక్ట్మెంట్ చేసుకొని ఆయనని వాళ్ళ బండిలో కూర్చోపెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ హైవేలో వాళ్ళు కొంచెం ముందుకి తీసుకువెళ్ళారు. తర్వాత కొంచెం బెదిరించి ఫోన్ లాగేసుకొని కొట్టేసి దే టుక్ ద అమౌంట్ విత్ దెమ్ అండ్ ఆయన్ని ఒక డాబా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆయన కొంచెం కన్ఫ్యూజన్లో అప్పుడు ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడానికి ధైర్యం చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారం అక్కడ కేసు కట్టడం జరిగింది. క్రైమ్ నెంబర్ 87/24 ఆఫ్ మెదర్మెట్ల పోలీస్ స్టేషన్. దాంట్లో సెక్షన్ 126(2), 309(4) రెడ్ విత్ 3(5) ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు అక్కడ బుక్ చేశాము. తర్వాత మన ఎస్డిపిఓ చిరాల, హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ సిసిఎస్ ఆల్సో, ఆయన ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. కొంచెం హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంది మాకు. తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ని వెరిఫై చేసుకొని, టోల్ డేటా అది అంతా చూసుకొని we got few vital information in this case. అక్కడ నుండి మేము ఆ వెహికల్ని ట్రేస్ చేసుకొని విజయవాడ వైపు వెళ్ళాము. సో ద వెహికల్ బిలాంగ్ టు వన్ ట్రావెల్ కంపెనీ. అది హైర్లో తీసుకొని అఫెన్స్ చేయడం జరిగింది. అక్కడ నుండి కొంచెం ఫొటోస్ ఇవి అంతా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఆ డేటా బేస్ చేసుకొని ఇమీడియట్గా ఒక టీం మేము పంపించాము. సో ఇవి అంతా ఫైనలీ వర్కౌట్ అయింది. దాంట్లో మేము ఇప్పుడు 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అమౌంట్ కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది. ఆ ముద్దాయిలు దానికొండ వెన్నక స్వామి, పడగల మహేష్, తేతు కార్తిక్, పురెటి శివ శ్రీనివాస్, వాళ్ళు అందరూ దే బిలాంగ్ టు 20 to 30 ఏజ్ గ్రూప్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి ఉన్నారు. ఒక 2 పైన పాత కేసు కూడా ఉంది. దాంట్లో A1 పైన ఒక గతంలో ఎన్డీపీఎస్ ఆఫెన్స్ కూడా ఉంది అండ్ 498A విచ్ ఇస్ డొమెస్టిక్ వైలెన్స్, ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఒక్క ముద్దాయి పైన ఎక్సైజ్ కేసు కూడా ఉంది. సో ఇవి అంతా దాంట్లో ఫస్ట్ వీ హ్యాడ్ సమ్ డౌట్ ఆన్ ద లారీ డ్రైవర్ ఆల్సో, బట్ ఫైనల్లీ